నమస్తే, వెల్కమ్ టు హలో స్వతంత్ర. జీవితంలో ఎన్నో సమస్యలుంటాయి. అది ఉద్యోగం గురించి కావచ్చు, పెళ్లి కోసం కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు. ఈ సమస్యలకు పరిష్కారం ఏంటి? ఏమైనా జాతక సమస్యలున్నాయా? తెలుసుకోవాలంటే కింది నెంబర్లకు కాల్ చేయండి. ప్రముఖ జ్యోతిష్యులు జీవీఎల్ఎన్ చార్యులు స్వతంత్ర స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మీ సమస్యలకు సమాధానం ఏంటో తెలుసుకుందాం. నమస్తే గురుగారు. గురుగారు, ముందుగా మనం జ్యోతిష్యం గురించి అనగానే కూడా మనం సామాన్యంగా వినే పదాలు రెండు: జ్యోతిష్యం, జాతకం. అయితే ఈ రెండు పదాలు ఒకటేనా, లేదంటే ఏదైనా వ్యత్యాసం ఉందా? శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి నిత్య దైనందిక జీవితంలో దీపారాధన, దైవారాధన, మీ పెద్దల ఆశీస్సులతో మీకు పరిపూర్ణమైనటువంటి ఆనందకరమైన రోజుగా గడవాలని ఆశిస్తూ, జ్యోతిష్యుడు, జాతకుడు ఈ రెండు క్వైట్ ఆపోజిట్, ఉత్తర దక్షిణ ధ్రువాలు. ఈరోజు మీరు అడిగినటువంటి ప్రశ్న సోకాల్డ్ జ్యోతిష్యులకు కూడా అంతుపట్టని సమస్య ప్రశ్న. అది కారణం ఏంటంటే, జాతకం కోసం వచ్చేవాడు జాతకుడు. జాతకానికి జ్యోతిష్యానికి నక్కకు నాకి లోకానికి ఉన్న తేడా ఏంటి? ఆ తేడా అనేది మనం ఆలోచిస్తే, జాతకం అడుక్కుంటే చెప్పే శాస్త్రం. నీ పెళ్లి కావాలా, పటాకులు కావాలా, పిల్లలు కావాలా, గుడ్డు కూసు ఉద్యోగం కావాలా, అవి మీరు అడుక్కుంటే చెప్పేది జాతకం. అంటే నేటి అధునాతన జ్యోతిష్యులు అనుసరిస్తున్న శైలినే మాట్లాడుతున్నాం. మీ డేట్ ఆఫ్ బర్త్ చదువుతున్నారు, ఒక యాంకర్గా మీరుండి మీకేం కావాలో గురువు గారిని అడగండి అని మీరే అంటున్నారు. వాళ్ళకున్నటువంటి కష్టం మొత్తం చెప్పుకొచ్చారు. నేనేదో ప్రపంచం అంతా ఉద్ధరించినట్లుగా అద్భుతంగా జరిగిపోతుంది, నెక్స్ట్ మంత్కి మీకు అన్ని సమస్యల పరిష్కారం చెబుతాను. ఇక్కడ అడుక్కుంటే చెప్పానా, అడగకుండా చెప్పానా? అడిగితేనే చెప్పారు. అడిగితే చెప్పేది జాతకం, అడుక్కుంటే చెప్పేది జాతకం. కానీ జ్యోతిష్యం అనేటువంటిది వ్యక్తిగత జాతకానికి సంబంధించినటువంటి అంశమే కాదు. మనకు 18 రకాల సిద్ధాంతాలు జ్యోతిష్యంలో ఉన్నాయి. ఈ 18 రకాల సిద్ధాంతాల్లో ఎక్కడా కూడా మనుషుల యొక్క జాతకాల గురించి ఎక్కడ ఇవ్వలేదు. ప్రపంచంలో జరిగేటువంటి, ఖగోళంలో జరిగేటువంటి, భూ ఉపరితలంలో జరిగేటువంటి మనకు లోకాలు ఉన్నాయి. అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాళ లోకాలు, భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనోలోకము, తపోలోకము, సత్యలోకము. ఇప్పుడు మధ్య మనం ఇప్పుడు చూసాం, ఏలియన్స్ అనేవి వస్తున్నాయి, అంతరిక్ష వాసులు సంచరిస్తున్నారు అని చూస్తున్నాం. ఇలాంటివన్నీ కూడా ఎక్కడ ఉల్కాపాతాలు జరుగుతాయి, ఎక్కడ పిడుగులు పడతాయి, ఎక్కడ ఎంతటి వర్షపాతం పడుతుంది, ఎక్కడ భూకంపాలు వస్తాయి, ఎక్కడ పంట ధరలు ఎలా ఉంటాయి, బంగారు ధర ఎలా ఉంటుంది, వెండి ధర ఎలా ఉంటుంది అనేటువంటిది బృహత్ సంహిత, కపింజల సంహిత, నారద సంహిత, వ్యాస సంహిత, వరాహమేర సంహిత, ఇవి చాలా ఉన్నాయి. ఇవన్నీ ప్రాపంచిక జ్యోతిష్యాన్ని ప్రెడిక్ట్ చేసేటువంటివన్నీ కూడా జ్యోతిష్యం. జ్యోతిష్యుడికి వ్యక్తిగత జాతకాలతో సంబంధం లేదు. వ్యక్తిగత జాతకాలు చెప్పేవాడిని జ్యోతిష్యుడు అనకూడదు, వాడు సిద్ధాంతి అనాలి. తొండ ముదిరితే ఓసరవిలైనట్టు సిద్ధాంతి అయిన వాడు శాస్త్రవేత్త అవుతాడు. కాబట్టి ఇక్కడ టీచర్కి మాస్టర్కి ఎంత తేడా ఉంది, అడ్వకేట్కి లాయర్కి ఎంత తేడా ఉంది. అట్లా ఇందులో కూడా ఏంటంటే, ఒక అంశం మీద క్షుణ్ణంగా పరిశీలించి దానికి అథెంటికేషన్ కొన్ని బుక్స్ ఆధారంగా పెట్టుకుని వాటిని ముందు పెట్టుకొని ఈ సంఘటన ఎలా జరుగుతుంది అనేది మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. ఉదాహరణకి
ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ విపరీతమైనటువంటి మామిడి పూత బాగా ఉంది. మీరు చూసుకోండి, ఏ మామిడి తోట చూసినా కూడా చెట్టు అంతా విరగబూసి ఉన్నాయి పూత. రైతు పూత బాగా పూసింది అంటే ఆనందపడతాడా దుఃఖపడతాడా? ఆనందపడతాడు. కానీ దుఃఖపడతాడు. ఎందుకని? అంత పూత కాయ కాస్తే చెట్టు నిలబడదు. కాబట్టి ఇక్కడ కుంభరాశిలోనికి రవి ప్రవేశించినటువంటి పరిస్థితిలో, అంటే ఇది జ్యోతిష్యం జాతకం కాదు, పరిస్థితిలో మామిడి పంటకు నష్టం జరిగే అవకాశం ఉంది. అంటే మార్చి 7వ తారీఖు 15వ తారీఖు లోపు సముద్రంలో వచ్చేటువంటి అలజడి, పెను తుఫాన్ల కారణం చేత, అకాల వర్షాల చేత మామిడి పంటలకు, మామిడి చెట్లకు నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంది. రెండోది, మరొక జ్యోతిష్యం అంశం తీసుకున్నట్లయితే గురుడు రవి కుంభరాశిలోనికి వెళ్ళినటువంటి నుంచి రాబోయేటువంటి జరిగేటువంటి ఒక ఏప్రిల్ వరకు జరిగే సంఘటన చూసినట్లయితే, ఇప్పుడు ఐపీఎల్ మనకు T20 మ్యాచ్ వస్తుంది. ఈ T20 మ్యాచ్ లో భారతదేశం తనదైనటువంటి ముద్ర వేసుకుంటుంది. ఉదాహరణకు ఒక బ్యాట్స్మెన్ ఉన్నాడు, అతను అభిషేక్ శర్మ అని ఉన్నాడు. అభిషేక్ శర్మ అనేటువంటి ఒక బ్యాట్స్మెన్ ఎప్పుడు ఆడతాడో ఆడికే తెలియదు, అంటే వాడి జాతకం అది. సో కాబట్టి అభిషేక్ శర్మ అభిమానులకి ఇది మంచి వార్త. ఒక క్రూషియల్ టైంలో అభిషేక్ వర్మ బ్యాటింగే ఆ గేమ్కి విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ. సో ఐపీఎల్ మ్యాచ్లో భారతదేశం ఒక మంచి ప్రామాణికమైనటువంటి నైపుణ్యాన్ని సూచిస్తుంది. ఇవన్నీ ఎలా చెప్పగలుగుతాం? జ్యోతిష్యం ద్వారా చెప్పగలుగుతాం, జాతకం ద్వారా చెప్పలేం. రాబోయే రోజులు ఆల్రెడీ పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ ఉంది, దీదీ ఉంది. సో పార్టీ ఆవిర్భావ ముహూర్తం సరే, దీదీ జాతకం డేట్ ఆఫ్ బర్త్ లేదు. సో దాన్ని బట్టి మేము ఎట్లా ప్రొడక్ట్ చేసుకుంటామంటే అతి కష్టం మీద గెలిచే అవకాశాలు ఉంటాయి, గత కంటే ఓట్ షేర్ తగ్గే అవకాశాలు ఉంటాయి. అస్సాం ఎలక్షన్ ఉంది, సేమ్ గవర్నమెంట్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా బిశ్వంత శర్మ ఎవరో ఉన్నారు, అతనే వస్తాడు. బెంగాల్ ప్రధానమంత్రికి కొన్ని ఇబ్బందికర వాతావరణాలు వస్తాయి. అట్లాగే బెంగాల్ తరహాలోనే పశ్చిమ బెంగాల్లో కొన్ని మత కళలు సృష్టించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అది ప్రభావం ఉంటుంది. ఇవన్నీ ప్రాపంచికమైనటువంటి అంశాలు, ఇక్కడ వ్యక్తిగత జాతకాలు తీసుకోవడానికి లేదు. సో కాబట్టి జాతకం అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకొని వాటికి అనుగుణంగా ఇంటరప్షన్ వరకే, ఇంటర్ప్రిటేషన్ తప్ప ఎక్కువ కాదు. కానీ జ్యోతిష్యం అనేటువంటిది 100% మనం ప్రొడక్ట్ చేయొచ్చు. సో కాబట్టి జ్యోతిష్యానికి జాతకానికి అసలు సంబంధమే లేదు. జ్యోతిష్యం ప్రాపంచికానికి సంబంధించింది, జాతకం వ్యక్తిగతానికి సంబంధించింది చెప్పచ్చు. ఓకే, రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. అయితే గురుగారు నిజంగానే ఇప్పుడు గ్రహస్థితులు అంటుంటారు కదా, నిజంగానే మరి మనిషి జీవితం మీద ఈ గ్రహస్థితులు అనేవి ప్రభావం చూపుతాయా? 100%. ఉదాహరణకి మన శరీరంలో ఒక స్థాయి వరకు టెంపరేచర్ ఉంటుంది. బ్రహ్మ ఈ శరీరాన్ని 24 దివ్య పదార్థాలతో తయారు చేస్తారు. 24 మాలిక్యూల్స్ అన్ని మిక్స్ చేసి ఒక బొమ్మ తయారు చేస్తారు. ఆ తయారు చేయడానికి ఏ ఏ లోహాలైతే ఈ బాడీలో వాడాడో ఆ యొక్క ప్రభావం అనే ద్వారా మనిషి నడవడిక, మాట్లాడటం, తీరుతెన్నులు అన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా పంచభూతాలకు అనుసంధానమయ్యే ఈ బాడీ ఉంటుంది. ఏసీ పని చేయాలంటే ఒక రిమోట్ కావాలి, ఆ రిమోట్ పని చేయాలి, అందులో బ్యాటరీ ఉండాలి. ఏసీ పని చేయాలంటే పవర్ ఉండాలి, ఆ పవర్ కన్జంక్షన్ తగ్గించాలంటే అక్కడ బూస్టర్ ఉండాలి. ఇన్ని లింక్స్ ఉన్నాయి కదా. అట్లాగే ఈ బాడీ, ఈ 24 మాలిక్యూల్స్ తో ఉన్నటువంటి ఈ బాడీని కూడా వేటికి అనుసంధానం చేశాడు అని అంటే 5 పంచభూతాలకి అనుసంధానం చేశాడు. మరి సూర్యోదయ సమయంలో డి విటమిన్ కోసం, సూర్యోని యొక్క కిరణాల్లో డి విటమిన్ ఉంటుందనేది సైంటిఫిక్ గా ప్రూవ్ చేశారు. అందువల్ల ఎండలో, ఉదయం పూట ఎండలో ఉంటే
డి విటమిన్ వస్తుందని చెప్పి మనం సూర్యుడికి నుంచుంటాం. అంటే దాని ప్రభావం ఉన్నట్టే కదా. అవును. మరి అదే మధ్యాహ్నం నుంచోలేకపోతున్నావు, డిహైడ్రేషన్ వస్తుంది, వడదెబ్బ తగులుతుంది, కాబట్టి ఇంట్లో రెస్ట్ తీసుకో అంటున్నావు. అంటే నీ శరీరంలో ఉండేటువంటి టెంపరేచర్ స్థాయికి మించి నువ్వు ఎండలో నిలబడలేవు, నువ్వు మళ్ళీ ఏసీలోకి రావాలి. అంటే ఎక్కడో ఉన్నటువంటి సూర్యుని యొక్క కాంతి పుంజం నీ మీద ప్రభావం చూపుతున్నట్టే కదా. కాబట్టి మన జాతకంలో సూర్యుడు యొక్క ప్రభావం ఉన్నట్టే కదా. ఈ సూర్యుడు తల్లి గర్భములో ద్రవ రూపములో ఉన్నటువంటి మనల్ని పిండ రూపంలోకి తయారు చేయడానికి కుజుడు యొక్క ప్రమేయంతో సూర్యుడు ఆ పిండాన్ని ఘన పదార్థంగా తయారు చేస్తాడు. ఈ సూర్యుడు ఈ శరీరాల్లోనికి ప్రతి అణువు కూడా తన రేసినిచ్చి మనల్ని కాపాడుకుంటాడు. అది సూర్యుడు. సో కాబట్టి మన జాతక చక్రంలో సూర్యుని ప్రభావం మనకు తెలుస్తుంది. చంద్రుడు నక్షత్రం సూర్యుని యొక్క ప్రభావంతోనే వెలుగుతుంటుంది. మరి చంద్రుడు అంతా చల్లగా ఉంటాడు, చల్లదనాన్ని కోరుకుంటాడు. అదే చల్లదనం ఎక్కువైతే తీసుకెళ్ళి మళ్ళీ నిన్ను ఫ్రీజర్లో పెట్టాల్సిందేగా. అట్లాగే చంద్రుడు మనసుకు సంబంధించిన వాడు. ఈ మనసుకు సంబంధించినటువంటి చంద్రుడు ఈ మనసు పరిపర విధాలుగా వెళుతున్నప్పుడు, అరే నీ బుద్ధి ఏమైందిరా, నీ మనసు ఏమైపోయిందిరా, నీ మనసు కఠినమైపోయిందారా అంటుంటారు. అదే చంద్ర ప్రభావం వలన సముద్రంలో ఆటుపోటులు వస్తుంటాయిగా. అప్పుడు సముద్రంలో ఆటుపోట్లు మనం తట్టుకోలేం కదా. స్విమ్మింగ్కి వెళతాం, ఒక స్థాయి వరకు వెళతాం, ఆ తర్వాత ఒక కూల్ డ్రింక్ ఒక స్థాయి తాగుతాం, ఒకసారి చంద్రుడి యొక్క ప్రభావం చేత. కాబట్టి ఏంటంటే 9 గ్రహాలు 5 పంచభూతాలని ఎడిట్ అయినట్టుగా ఈ మానవ దేహం ఆ 9 గ్రహాలు 5 పంచభూతాల యొక్క రూపంలో వాటి యొక్క ప్రభావాలని మన శరీరాన్ని తట్టుకునే విధంగా చేస్తూ వాటి యొక్క లక్షణాలను మన శరీరంలో ఏమాత్రం పనిచేస్తున్నాయో కూడా మనం పరిశీలన చేసుకోవడానికి తప్పనిసరిగా గ్రహాల ప్రభావం మానవుని మనుగడ మీద కేవలం 25% మాత్రమే పనిచేస్తాయి. జాతకం 100కు 100% పని చెయ్యదు. కేవలం 25% మాత్రమే పనిచేస్తుంది. మిగిలిన 75% కూడా నీ ఆత్మవిశ్వాసం, నీ ధైర్యం, నీ కాన్ఫిడెన్స్ మీద మాత్రమే పనిచేస్తుంది తప్ప జాతకం అనేటువంటిది 25% మాత్రమే పనిచేస్తుందని మనం నిర్ద్వందంగా చెప్పచ్చు. ఓకే గురుగారు, అదే విధంగా చూస్తే ఇప్పుడు దేశ జాతకం కానివ్వండి, లేదంటే రాష్ట్ర జాతకంలో కానివ్వండి, ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు, అదే విధంగా అకాల మరణాలు చోటు చేసుకుంటున్నాయి. మరి వీటికి గల కారణాలు ఏంటి అనుకోవాలి? ప్రకృతి వైపరీత్యాలు, అకాల మరణాలు మనం చూసినప్పుడు మన క్యాలెండర్లోనే మనకు ఆ నెలలో ఏం జరుగుతుందనే చెప్పచ్చు. సో ఏదైనా సరే ఏ జ్యోతిష్యుడైనా భారత కాలమాన పంచాంగానే వాడతాం మేము. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి డేటా పంచాంగానే వాడతాం. అది ఏ సిద్ధాంతమైనా కాదు. ఒక్కసారి టీవీ చూసే ప్రేక్షకులు, మీ ఇంట్లో ఫిబ్రవరి నెల క్యాలెండర్ ఉంది, ఫిబ్రవరి నెల క్యాలెండర్ చూసినట్లయితే కరెక్ట్గా చూడండి, 4 ఆదివారాలు, 4 సోమవారాలు, 4 మంగళవారాలు, 4 బుధవారాలు, 4 గురువారాలు, 4 శుక్రవారాలు, 4 శనివారాలు, 4 ఆదివారాలు వచ్చాయి. ఇలా వచ్చిన సందర్భాలు గతంలో చాలా కాలం క్రితం వచ్చాయి. అప్పుడు సేమ్ ఇదే రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి. ఇలా వచ్చినప్పుడు కొత్త వైరస్లు ఉత్పత్తి అవ్వడం ఒకటి, అకాల మరణాలు, అగ్ని ప్రమాదాలు, పిడుగుపాటులు, పంట నష్టం, అయాచితంగా ప్రాణ నష్టం, పశు పక్ష క్రిమి కీటకాదులపై ప్రకృతి ప్రకోపాలు జరిగేటువంటి పరిస్థితులు కనబడుతాయి. అట్లాగే కొన్ని ప్రాంతాల్లో ఊహించని విధంగా వాహన ప్రమాదాలు, వైమానిక ప్రమాదాలు, రైలు ప్రమాదాలు,
అవును. ఇవన్నీ ఈ ఫిబ్రవరి నెలలో జ్యోతిష శాస్త్రంలో 3 కర్మలు ఉంటాయి. ఒకటి దృఢ కర్మ, అదృఢ కర్మ, దృఢ కర్మలు. దృఢ కర్మలు అంటే అయాచితంగా, తెలియకుండా, ఊహించకుండా ఈ సంఘటన జరుగుతుంది అనకుండా జరిగేటువంటి సంఘటన. మరి ఈ నెలలో ఎన్ని జరిగాయండి? అజిత్ పవార్ అనేటువంటి ఒక డిప్యూటీ సీఎం చనిపోయారు. నిన్న మొన్న స్వతంత్ర ఎఫెక్ట్ వలన పాల కల్తీ వలన చనిపోయినారు. అలాగే బస్సు కాలిపోవడం చనిపోయినారు. కారు ప్రమాదాలు, మైత్రివనం, కూకటపల్లి, కొన్ని ప్రాంతాలు అగ్ని ప్రమాదాలు, రియాక్టర్స్ పేలడం, ఇవన్నీ ఈ ఫిబ్రవరిలో. అంటే పంచగ్రహ కూటమి జరిగినప్పటి నుంచి గత 6 నెలలుగా ఈ సంవత్సరం ఆరంభం నుంచి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. జనవరి నుంచి కూడా చెప్పదు, జనవరి ముందు జరుగుతున్నాయి. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు మనం చూడవలసి ఏంటంటే ఈ నెల వాతావరణం ఎలా ఉండి, ఈ నెల ఏ గ్రహాలు మారుతున్నాయి అనేది జ్యోతిష్యుడిగా మేము చూసుకుంటాం. జాతకాలు చెప్పేవాళ్ళకి అవసరం లేదు కదండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాళ్ళు చెప్పేసుకుంటారు. ఇక ప్రపంచంతో సంబంధం లేదు. కాబట్టి జ్యోతిష్యుడిగా ఫిబ్రవరి నెలలో జరిగే సంగతి మనం మచ్చు చెప్పుకున్నాం. అట్లాగే ఈ ఫిబ్రవరి నెలలో ఇంకా కొన్ని డయేరియా సమస్యలు ఎక్కువ అవుతాయి కొన్ని మున్సిపాలిటీ ప్రాంతాల్లో. రెండోది, కొండ ప్రాంతాల్లో అకాల వర్షాల వలన కొండ చర్యలు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. హైదరాబాద్, విజయవాడ, హైదరాబాద్, నిజామాబాద్, అట్లాగే అరకు, ఆ ప్రాంతాల్లో భారీ వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు. అంటే ఇక్కడ మనకు బృహత్ సంహిత అనేటువంటి 14, 15, 18, 21, 24 అధ్యాయాల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రహ మేళవింపు, దాన్ని భారతదేశం యొక్క జియోలాజికల్ గ్రాఫిక్స్, అక్షాంశాల రేఖాంశాల మధ్య మనం కొన్ని అంశాలు వేసుకున్నప్పుడు జరగబోయే సంఘటనలు మనం ప్రగాఢంగా చెప్పేయచ్చు. సో కాబట్టి తప్పనిసరిగా ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయంటే ఆ నెలలో జరిగేటువంటి గ్రహ రవాణాలు, గ్రహ మార్పులు, ఏ రాశిలో పోతాయి, ఆ రాశి యొక్క ప్రభావం ఎలా ఉంది, ఆ ప్రాప్తం ఎలా ఉంది అనే అంశాల మొత్తాన్ని మనం నిష్పక్షపాతంగా ఉండదన్నట్లు చెప్పుకోవచ్చు. గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే వివాహ సమయాల్లో చాలా వరకు పేర్ల మార్పు అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ విధంగా మార్చొచ్చు అంటారా? అంటే మనం పుట్టినప్పటి నుంచి ఒక పేరుతో ఉంటుంది కదా, సో పెళ్లి సమయంలో అలా మారవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే నాకు డైరెక్ట్ గా చెప్పాడు, నాకు లూప్ లైన్ లో చెప్పింది, నేను లూప్ లైన్ లో చెప్పలేను. డైరెక్ట్ గా చెబుతా కొన్ని పాయింట్స్, ప్రేక్షకులు రాసి పెట్టుకోవచ్చు. ఇది నేను చెప్పేది కాదు, జ్యోతిష గ్రంథాల్లో చెప్పిన అంశాలే నేను ఉటంకిస్తున్నా. సొంత మేనత్తో కొడుకుని చేసుకోవాలి అంటే, మేనత్ అంటే ఎవరు? తండ్రి యొక్క చెల్లి గాని, అక్క గాని. సో తెలంగాణ మేనబావ అంటారు. చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇద్దరు జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. ఇది స్ట్రైట్ పాయింటే కదా. రెండోది, మేనకోడలని చేసుకోవాలనుకున్నప్పుడు ఇద్దరికి కుజ దోషాలున్నా, అందులో ఒకరికి కుజ దోషం ఉన్నా, అసలు మేనరికానికి జాతక పరిశీలన అవసరం లేదంటారా? అవసరం లేదు. వివాహానికి ముందే అమ్మాయి అబ్బాయి ఒకే గదిలో ఉండి, అది ఎలాగైనా కానివ్వండి, అలా ఉంటే జాతక పరిశీలన చేయాల్సిన అవసరం లేదు. వివాహానికి ముందే అమ్మాయి గర్భవతి అయితే వివాహం చేయాల్సిన అవసరం, జాతకం చేయాల్సిన అవసరం లేదు. ఇంతే కాకుండా చిన్నతనంలో సొంత తోబుట్టుకు ఆడపిల్ల పుట్టింది అనుకోండి, వెంటనే ఒరే నీకు పెళ్ళం పుట్టిందిరా అని చెబుతారు. వెంటనే వారికి జాతక పరిశ్రమ అవసరం లేదు, అదే పని మీద వాళ్ళు పెళ్లి చేయాల్సిందే. గురుగారు కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో నమస్తే అండి, శ్రీధర్ శర్మ గారు. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. ఇప్పుడు జాతక దోషాలు తెలుస్తాయండి, జాతక దోషాలు తెలుసుకోవచ్చు, నా జాతక దోషం ఉంది అనేది.
అంటే నా ఈ సర్పదోషం అంటుంటారు కదా, దోషం అంటారు కదా, రైట్. ఎలా తెలుస్తాయి? సో మంచి ప్రశ్న అండి. కాలసర్ప దోషం ఉన్నదని ఏ జ్యోతిష్య గ్రంథాలలో లేదు. నా దగ్గర సౌత్ ఇండియాలో అతి పెద్ద జ్యోతిష్య లైబ్రరీ నాది. ఎక్కడ కూడా కాలసర్ప దోషం లేదు, కాలసర్ప యోగం మాత్రమే ఉన్నది. యోగాన్ని గురించి నేను చెప్పగలను కానీ దోషాన్ని గురించి చెప్పేటువంటి స్థైర్యం నాకు లేదు. ఎందుకంటే ఆ దోషం ఉంటే మళ్ళీ పూజలు చేయాలి, మళ్ళీ పునస్కారాలు చేయాలి, మళ్ళీ దానాలు చేయాలి, మళ్ళీ జపాలు చేయాలి, మళ్ళీ తపాలు చేయాలి, విగ్రహాలు ప్రతిష్ఠించాలి. ఇవన్నీ నాన్ సెన్స్. అది భయపెడుతున్నారు కదా గురుగారు, అందరూ బయట కాలసర్ప దోషం నీకు ఎందుకు పెళ్లి కావట్లేదు, నీకు ఎందుకు ఎదుగుదల లేదంటూ ఉంటారు కదా. ఇప్పుడు భయపెట్టేస్తారు కదా. భయపెడతాం అనేటువంటిది వారి అవసరం, జాతకం మీ దాహం, మీ అవసరాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి అధునాతన జ్యోతిష్యులు అంటే నా దగ్గర 1920 నుంచి 1825 నుంచి స్టిల్ డేట్ ఉన్న కొన్ని బుక్స్ నా దగ్గర ఉంటాయి, కొత్త ప్రింట్స్ ఉంటాయి. ట్రాన్స్లేట్ చేసేటువంటి దోషాలు అంటే జ్యోతిష్యం మొత్తము కూడా సంస్కృతంలో ఉండడం, నేటి అధునాతన జ్యోతిష్యులకు సంస్కృత పరిజ్ఞానం లేకపోవడం వల్ల అక్కడ పద విభజన, పద విచ్ఛేదన, ఛందోనిబద్ధంగా పదాలని విడదీయలేకపోవడం, తద్వారా వచ్చేటువంటి భావార్థాలు తప్పడం వలన జాతకమే మారిపోతుంది. కాలసర్ప దోషం లేదు. ఇంకొక మాట అండి, దక్షిణ భారతదేశానికి అంటే శ్రీకాళహస్తి నుంచి మన వైపు కాలసర్ప దోషమే వర్తించదు, రాహుకాల దోషమే వర్తించదు. అయితే ఇక్కడ వాళ్ళు చెప్పే ప్రామాణికత ఏంటి అని అంటే రాహుకేతువుల మధ్య గ్రహాలు మొత్తము ఒక పక్క చేరితే కాలసర్ప దోషం అంటారు. ఇంకో ఆయన చెప్తాడు కేతువు నుంచి, లగ్నాత్ కేతువు నుంచి రాహు మధ్య ఉంటే నిజకాల సర్ప దోషమని ఏదో వాళ్ళ వాచాల ప్రకారం వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు చెప్పే అంశాలు ఏంటి? పెళ్లి కాదు, లేటుగా పెళ్లి అవుతుంది, పెళ్లి అవుతుందిగా, లేటుగా పెళ్లి కాదు, లేటుగా అవుతుంది అంటున్నారు. లేటుగానే పెళ్లి అవుతుందిగా, పిల్లలు పుట్టరు, లేటుగా పిల్లలు పుడతారు, పిల్లలు పుడుతున్నారుగా. వ్యాపారం అనుకూలం కాదు. ఎంతమంది వ్యాపారం చేస్తే అనుకూలంగా ఉంటుంది అంటే ఎదుటి వ్యక్తి జాతకంలోని దోషాలను ఎన్కాష్ చేసుకోవడానికి దోషాలను ఆపాదించి ఒక ఆయన ఉన్నాడు తూర్పుగోదావరి జిల్లాలో, 1,00,000 లక్షలు పట్టుకుంటే కానీ ఆయన కాలసర్ప దోషం పూజ చేయడు. చివరికి ఆడవాళ్ళ మెడలో పుస్తలు కూడా తాకట్టు పెట్టి చేయించిన సందర్భ జ్యోతిషులు ఉన్నారండి. వాళ్ళ పేర్లు ప్రస్తావించి ఆ పేరు చూస్తేనే మనకు పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. కాబట్టి కాలసర్పదోషం ఉన్నది అని మీరు ఇంకా ప్రగాఢంగా భావిస్తే నా దగ్గర ఉన్నటువంటి చిన్న పరిహారం ఏంటంటే రాగులు, కొన్ని ప్రాంతాలు రాగులు ప్రకాశంగా తవిదలు అంటారు. ఆ రాగుల్ని ఒక గుప్పెడు తీసుకొని సవ్యం అపసవ్యంగా దిగదుడుచుకొని ఏదైనా పారేటువంటి నదిలో కానీ జలలో కానీ జీవరాశులు వేయండి, ఆ దోషం తొలగిపోతుంది అని ఎక్కడో పుస్తకం చదివాను. ఆ చిన్న పరిహారం చేసుకోండి. కాలసర్ప యోగం ఉన్నది. మరి కాలసర్ప యోగంలో ఉన్నవాళ్ళు ప్రధానమంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, హోమ్ మినిస్టర్లు అయ్యారు, రాష్ట్రపతులు అయ్యారు, రాజులు అయ్యారు. మరి కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు ఊహించారా ముఖ్యమంత్రి అవుతాడని? రేవంత్ రెడ్డి ఊహించారా? కాబట్టి ఏంటంటే కాలసర్ప దోషం వల్ల లేదు, కాలసర్ప యోగం ఉన్నది. దానివల్ల ఫలితాలు దుష్ఫలితాలు అయితే రావని మాత్రం నేను బాహాటకంగా చెప్పగలుగుతాను. ఓకే, శ్రీధర్ గారు విన్నారు కదండి, గురుగారు చెప్పినట్లుగా పాటించండి, అంతా మంచి జరుగుతుంది. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కటి విషయాలు మాకు మా వ్యూయర్స్ కి తెలియజేసినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. చూసారు కదండి, ఇది ఇవాల్టి హలో స్వతంత్ర. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర.